సికింద్రాబాద్ బొల్లారం రైల్వే స్టేషన్లో విషాదం చోటు చేసుకుంది. రైల్వే పట్టాలపై నడుస్తున్నటువంటి ముగ్గురు యువకులను అటు రైలు ఢీకొట్టడంతో అందులో ఇద్దరు మృతి చెందారు. ఒకరికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలిసింది. చనిపోయినటువంటి ఇద్దరిని కూడా గాంధీ మార్చురికి తరలించారు. ప్రస్తుతం పోస్ట్మార్టం ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకొని ఇద్దరు కూడా ఎవరైతే మరణించినటువంటి ఇద్దరు కూడా 19 అదేవిధంగా 24 ఇయర్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు కాదు ఎంఎంటీఎస్ ట్రైనా లేకుంటే వేరే ప్యాసింజర్స్ ట్రైన్ అని కూడా ఎవరు కూడా ప్రస్తుతం ఎవరు కూడా సమాచారం లేదు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడికి గాంధీ మార్చురికి చేరుకున్నటువంటి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నడుచుకుంటూ ట్రాక్ పై వెళ్తున్నటువంటి యువకుల్ని అత్యంత దారుణంగా అటు రైలు ఢీకొట్టడంతో ఇటు విషాద చేయాలనుకోవడంతో పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒకవైపు పోస్ట్మార్టం ప్రక్రియ అనేది కొనసాగుతుంది. వెంటనే అక్కడ జరిగినటువంటి సికింద్రాబాద్ బొల్లారం రైల్వే స్టేషన్లో ఈ ఘటన అనేది జరిగింది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ మార్చురికి తరలించారు. ప్రస్తుతం ఇంకొకరికి ముగ్గురు యువకులు ఉన్నారు. ఇద్దరు యువకులు స్పాట్లోనే మరణించారు. ఇంకో యువకుడికి హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. కానీ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ఒకవైపు వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడికి కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం గాంధీ హాస్పిటల్ దగ్గర విజువల్స్ కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో కూడా ఎవరైతే ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైతే మరణించారో మృతి చెందారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వారందరూ కూడా ఇక్కడికి చేరుకొని దీనికి గల కానీ ఎంతో ఈ విధంగా వెళ్ళి రైల్వే ట్రాక్ పైన వెళ్ళి అనంతరం ఈ విధంగా మృతి చెందడంతో ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి మనం విజువల్స్లో కూడా చేసుకోవచ్చు. ఒకవైపు ఫ్రెండ్స్ కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులు కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి రోధిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఇప్పటికే పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇక్కడికి ఒకవైపు అటు అందరూ కూడా దీనికి గల కారణాలు ఏంటి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రస్తుతం పోలీసులు తీసుకొని దీనికి గల కారణాలు ఏంటని కూడా వాళ్ళు వెళ్తున్నటువంటి సమయంలో జనరల్గా మనకు ముందుగానే హార్న్ సౌండ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఉంటుంటాయి. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఏదైతే రైల్వే స్టేషన్ ఉంటుందో వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశారు. కానీ ఎక్కడ లోపం తలెత్తిందని కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం దీనిపైన మాత్రం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ట్రాక్ పై నడుచుకొని వెళ్తుండే ఇలాంటి ఘటనలు అనేవి ఇటు హైదరాబాద్లో ఎక్కడ కూడా జరగలేదు. కానీ మొదటిసారి జరగడంతో దీనికి సంబంధించి పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. అటు రైల్వే పోలీసులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, మొత్తం మీద దీనిపైన కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ఇంకోవైపు ఎవరైతే మరణించారో ఇద్దరు యువకులకు సంబంధించినటువంటి పోస్ట్మార్టం ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇంకో యువకుడు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అవుట్ ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగినటువంటి వెంటనే అక్కడ ఉన్నటువంటి బలగాలు కావచ్చు, పోలీసులు కావచ్చు వెంటనే ఇక్కడ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలిసింది. ఇంకోవైపు ఇద్దరికి పోస్ట్మార్టం కొనసాగుతుంది. పోస్ట్మార్టం అనంతరం బాడీలు అనేవి కూడా కుటుంబ సభ్యులకు అప్పచెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.